ఫోన్ బాగుంది. ఈ ఫోన్ కన్నా అమ్మాయి ఇంకా చాలా బాగుంది. ఎలాగైనా సరే ఈ ఫోన్ తనకి ఇచ్చి ఎలా పంపిస్తాను. ఈ ఫోన్ అమ్మాయికి ఎలా ఇవ్వాలి? ఏంటి ప్రతిసారి అడ్డంగా వస్తున్నావు? సారీ అండి, మీరు చాలా ఫాస్ట్గా వెళ్తుంటున్నారు. అంటే నీకు ఇప్పుడు చెప్పాలా? అలా అని కాదు, ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంటాను. పద్ధతి మీరు దేనికోసం వెళ్తున్నారో నాకు తెలుసులేండి. ఏంటో నీకు తెలిసింది? మీరు వెళ్తున్న దీనికోసమే కదా. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెళ్ళినప్పుడు ఇక్కడే పడింది. అవునా? అయ్యో సారీ అండి, అనవసరంగా మిమ్మల్ని ఏదో అనేసాను. పర్లేదులేండి. ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే ఈ ఫోన్ నాకు చాలా స్పెషల్. బై ద వే ఐఎమ్ సారిక. మై నేమ్ ఈజ్ సంతోష్. సంతోష్, ఏంట్రా అలా ఉన్నావు? సారిక రాలేదా? దాని పేరు కూడా నా ముందు చెప్పొద్దురా. ఏంట్రా మామ, ఏమైంది? తను నన్ను ప్రేమ పేరుతో మోసం చేసిందిరా. రే 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 ఏంట్రా పిచ్చి మాట్లాడుతున్నావు? సంతోష్, 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 సంతోష్. వావ్, so sweet of you. సరిక Thank you very much, sweetheart. అయితే కాఫీ డే. Yeah, okay. Oh shit, sorry రా, నేను రాలేదు. రాలేవా? ఇవాళ మా బావ ఊరు నుంచి వస్తున్నాడు. బావా? వాడెవడు? హే, మా బావనేమనుకు, చిన్నప్పటి నుంచి తనకు నేనంటే చాలా ఇష్టం తెలుసా. మరి నీకు? మా బావ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అంత ఇష్టమా? నా ప్రతి బర్త్డే కి మా బావ నన్ను సర్ప్రైజ్ చేస్తాడు. సర్ప్రైజా? అవును, ప్రతి సంవత్సరం నన్ను బయటకు తీసుకెళ్లి నెలకో గిఫ్ట్ చెప్పిన 12 గిఫ్ట్స్ ఇస్తాడు తెలుసా. ఇలాంటి గిఫ్ట్ అవి చాలా పర్సనల్. నాకు కూడా చెప్పండి పర్సనల్ సార్. అవును, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అయితే నన్నెందుకు? వాళ్ళే పెళ్లి చేసుకో. సరేలే, మా బావనే చేసుకుంటా. బాయ్. నా ఈ చేతులతో సారీ కానీ వాళ్ళ బాబుని ఇద్దరిని చంపేశాను రా. ఏంటి, ఇద్దరిని చంపేశావా? ఇలాంటి వాళ్ళకు బతికే అర్హతే లేదురా, అందుకే చంపేశా. ఎంత పని చేసావరా? అసలు విషయం నీకు తెలుసా? నాకంతా తెలుసురా. ప్రేమ పేరుతో మోసం చేసి ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠం కావాలి. సంతోష్, అసలు విషయం ఏంటంటే సారిక బావే లేడురా. ఏంటి? వర్ణం వర్ణం సరి
సరి సరి కలిసేనే నయనం నయనం. హలో, హాయ్ సారిక, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్నయ్య. హే, సంతోష్ కలవలేదు? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా. అవునా, ఏమంటున్నాడు అన్నాడు? మనం అనుకున్నట్టే చెప్పాను, చాలా కోపంగా ఉన్నాడు. సాయంత్రం దాకా టెన్షన్ పడని. మమ్మీ డాడీ మా పెళ్లికి ఒప్పుకున్న సంగతి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. ఓకే, ఈవినింగ్ కాబట్టి వెళ్తాం. బాయ్ అన్నయ్య. బాయ్. నువ్వు తనని ఎంత ఇష్టపడుతున్నావు తెలుసుకోవడానికి చిన్న అబద్ధం చెప్పిందిరా. నీకు విషయం తెలుసారా? తను ఎంతో కష్టపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లి ఒప్పించింది. ఏంటో నువ్వు చెప్పేది? ఇంతలో నేను ఎంత పని చేసేవారా? నీ పేరులో ఉన్న సంతోషాన్ని జీవితం లేకుండా చేసుకున్నావు.